వాళ్ళ మతం ఏం చెప్తుందంటే మన మతం అభివృద్ధి కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు 15 నుంచి 20 మంది పిల్లలను కనండి, పందులు కుక్కలు కన్నట్లు కనాలి అని అంటున్నారు. ఏమంటున్నావు? వాళ్ళ మతం ఏం చెబుతుందంటే మన మతం అభివృద్ధి కావాలి కాబట్టి ప్రతి ఒక్కడు 15 నుంచి 20 మంది పిల్లల్ని కనాలి, పందులు కుక్కలు కన్నట్లు కనాలని అంటున్నాడు. పోరంబోకులాగా దేశాల మీద పడి తిరిగినంత మాత్రాన అన్నీ తెలిసినట్లు కాదు. ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సరైన అవగాహనతో మాట్లాడడం నేర్చుకో. ఇండియాలో ముస్లింలు హిందువుల కంటే ఎక్కువ పిల్లల్ని కంటున్నారా? ముస్లింల జనాభా రాకెట్ స్పీడ్తో పెరుగుతుందా? చాలామంది ఇదే అంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఇస్లాంలో పిల్లల్ని కనడం కంటే వారిని మంచి పద్ధతిలో పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పిల్లల్ని కని వారికి సంస్కారం నేర్పించకుండా గాలికి వదిలేసే తల్లిదండ్రులు పరలోకంలో ఘోరంగా నష్టపోతారని ఇస్లాం అంటుంది. వాస్తవానికి ముస్లింలు ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ముస్లింల ఫెర్టిలిటీ రేట్ 2.3కి పడిపోయింది. ఇది రీప్లేస్మెంట్ లెవెల్కి దాదాపు సమానం. అంటే దాదాపు ముస్లింలు అందరూ ఇప్పుడు ఇద్దరినే కంటున్నారు. అంతేకాదు భారతదేశ ఫెర్టిలిటీ రేట్ కూడా ఇప్పుడు రీప్లేస్మెంట్ లెవెల్కి పడిపోయింది. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఒక దేశం యొక్క జనాభా తగ్గకుండా లేదా పెరగకుండా స్థిరంగా ఉండడానికి అవసరమైనటువంటి సంతానోత్పత్తి రేటు. ఇది జనాభా లెక్కలలో ఉపయోగించే ఒక ముఖ్యమైనటువంటి పదం. ఇది భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. భారతదేశ జనాభా ఇకపై తగ్గడమే తప్ప పెరిగేది ఉండదు. అందుకే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడా ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. దేశంలో మైనారిటీల జనాభా పెరుగుదలపై చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ మే 9, 2024 ప్రకారం పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో జనాభా పెరుగుదల రేట్లు మతంతో ముడిపడి లేదు మరియు అన్ని మత వర్గాలలో మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫెర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్ తగ్గుతుంది. ఇందులో ముస్లింలో అత్యధిక తగ్గుదల నమోదైందని ఆ సంస్థ తెలిపింది. టిఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, మొత్తం సంతానోత్పత్తి రేటు. ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో చెప్పే సంఖ్య ఇది. 2005 నుండి 2006 మరియు 2019 నుండి 2021 మధ్య కాలంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్లో అత్యధిక తగ్గుదల ముస్లింలలో నమోదైంది, అంటే 1% పాయింట్. ఆ తర్వాత హిందువులలో 0.7% పాయింట్ నమోదైంది. ఇలా అన్ని మత వర్గాలలో సంతానోత్పత్తి రేట్లు ఒకే స్థాయికి చేరుకుంటున్నాయని సూచిస్తుంది. సెన్సెస్ గణాంకాల ప్రకారం గత 3 దశాబ్దాలుగా ముస్లింలలో దశాబ్దపు జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది. 1981 నుండి 1991లో 32.9% నుండి 2001 నుండి 2011లో 24.6% తగ్గింది. ఇదే కాలంలో హిందువులలో ఈ రేటు 22.7% నుండి 16.8% తగ్గింది. అంటే ముస్లింలలో తగ్గుదల మరింత ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుంది. సంతానోత్పత్తి రేట్లు మతంపై కాకుండా విద్య మరియు ఆదాయ స్థాయి వంటి అభివృద్ధి కారకాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ చెప్పింది. ఈ రేటు తగ్గడానికి మతం ప్రధాన కారణం కాదు, అభివృద్ధి, డెవలప్మెంట్ మరియు సదుపాయాలు, ఫెసిలిటీస్ కి ప్రధాన కారణాలు. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా అన్నారు, ఫెర్టిలిటీ రేట్లు విద్య ఆదాయ స్థాయిలతో ముడిపడి ఉన్నాయి, మతంతో కాదు అని. విద్య, ఆరోగ్యం, సామాజిక ఆర్థిక అభివృద్ధి కలిగిన రాష్ట్రాలు, ఉదాహరణకు కేరళ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విద్య, ఎడ్యుకేషన్, ఆరోగ్య సంరక్షణ, హెల్త్ కేర్ మరియు ఆర్థిక అభివృద్ధి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ మెరుగ్గా ఉన్నాయి. ఈ సదుపాయాలు మెరుగ్గా ఉండడం వలన ఆయా రాష్ట్రాల్లో ఏ మతానికి చెందిన వారైనా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మొదలైన వారు సగటున తక్కువ మంది పిల్లల్ని కనడానికి మొగ్గు చూపిస్తున్నారు. అందుకే ఆ రాష్ట్రాలలో టిఎఫ్ఆర్ తక్కువగా ఉంది. ఇలా కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక ముస్లిం మహిళ పిల్లలను కనే సంఖ్య టిఎఫ్ఆర్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక హిందూ మహిళ పిల్లలను కనే సంఖ్య కంటే తక్కువగా ఉంది. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే జనాభా పెరుగుదలను సరిగా నియంత్రించాలంటే ప్రభుత్వం ముఖ్యంగా 3 విషయాలపై ఎక్కువ ఖర్చు చేసి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. జనాభా పెరుగుదలను సమర్థవంతంగా నిర్వహించడానికి విద్య, ఆర్థిక అభివృద్ధి మరియు ఆడవారికి మగవారితో సమానంగా హక్కులు, అవకాశాలు ఉండాలని, ఈ 3ంటిని చేస్తే జనాభా దానంతటదే అదుపులోకి వస్తుందని
పిఎఫ్ఐ అంటుంది. అంతేకాకుండా జనాభా లెక్కల గురించి వచ్చే వార్తలను చూపించి ప్రజల్లో భయాన్ని లేదా వర్గాల మధ్య గొడవలు సృష్టించవద్దని మీడియాను పిఎఫ్ఐ కోరింది. ఒక వ్యక్తి ఏ మతానికి చెందిన వారైనా సరే వారు విద్య, మంచి ఆరోగ్యం మరియు మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న ప్రాంతంలో నివసిస్తే వారి సంతానోత్పత్తి రేటు TFR ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం కంటే ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక అవకాశాలను పెంపొందించేలా చేయాలని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ మరియు అవేర్నెస్ తప్ప మత కోణంలో ఆలోచించడం కాదు. ఎందుకంటే గత 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లయితే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు హిందువులైనా, ముస్లింలైనా, ఇతర మతస్థులైనా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. రాను రాను రోజులు మారిపోయాయి, వారి ఆలోచనలు కూడా మారిపోయాయి. మనుషులు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వచ్చిందో మనిషి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, అంతే తప్ప ముస్లింలు అంటే ఎక్కువ మంది పిల్లల్ని కని వారి జనాభాని పెంచుకోవాలని ఇలా పందుల్ని, కుక్కల్ని కన్నట్లు కంటున్నారని చెప్పడం ఎంత మూర్ఖత్వం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అంటే నిజంగా ముస్లిం దేశాలలో కూడా ఈ ఫెర్టిలిటీ రేట్ మనం చూసినట్లయితే టర్కీ 99% ముస్లింలు ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు సుమారు 1.48గా ఉంది. మలేషియా మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో సుమారు 1.6 నుండి 1.91 మధ్య ఉంది. అలాగే ఇండోనేషియా మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో సుమారు 2.0 నుండి 2.1 మధ్య ఉంది. సౌదీ అరేబియా మొత్తం సంతానోత్పత్తి రేటు 2024లో సుమారు 1.87గా ఉంది. ఎలాగైనా పిల్లల్ని పుట్టించి మా జనాభాను మేము పెంచుకుంటూ పోవాలి అనే ఆలోచన ఉన్నట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలలో ఫెర్టిలిటీ రేట్ ఇలా ఎందుకు ఉంది? ఎన్నో ముస్లిం దేశాలను సందర్శిస్తున్న అన్వేష్కి ఇక్కడ ముస్లింల ఫెర్టిలిటీ రేట్ తెలియదా? కేవలం వ్యూస్ కోసం ఒక మతంపై బురద జల్లుకుంటూ తిరిగితే సరిపోతుందా? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇస్లాంపై, ముఖ్యంగా ముస్లింలపై ఎవరు ఎంత వ్యతిరేకంగా మాట్లాడతారో వారికి అన్ని ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. వారు అంతే తొందరగా ఫేమస్ కూడా అవుతున్నారు. ముస్లింలను విమర్శించిన మరికొందరైతే ఏకంగా పదవుల్లో కూడా కనిపిస్తున్నారు. విపరీత బుద్ధి వినాశకాలే అన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచ యాత్రికుడు ఇప్పుడు ప్రతి వీడియోను ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తూ విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఇదివరకు అతను ఎన్నో ముస్లిం దేశాలు సందర్శించాడు, అక్కడెక్కడ కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఈ విషయాన్ని తానే గత వీడియోలో స్పష్టంగా చెప్పాడు. ఆయా దేశాల గురించి, ఇస్లాం గురించి, ముస్లింల గురించి మంచి మాటలే మాట్లాడేవాడు, కానీ ఈ మధ్య ఇలా తయారయ్యాడు. ఆ దేశాల ప్రజలు కూడా అతన్ని గౌరవంగా ఆదరించేవారు, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అతను తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పుడు మత విద్వేషం పెంచే విధంగా, ముస్లింలపై అసత్య ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ తిరిగేసి ఇక తిరగడానికి దేశాలు మిగిలి లేవేమో, లేదా అతని వీడియో చూసి చూసి ప్రజలు బోర్ అయిపోయారు కాబట్టి. ఇక ఈ మధ్య కాలంలో ఇస్లాంపై, ముస్లింలపై విమర్శలు చేసేవారు చాలా ఫేమస్ అయిపోతున్నారు. అదే మార్గాన్ని ఎంచుకున్నాడు అన్వేష్ కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద గారు చెప్పారు, ఈ భారతదేశానికి హిందూ ముస్లింలు 2 కళ్ళ లాంటి వారు, వీరు కలిసి ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని. ప్రతి మతంలో కూడా మంచి వాళ్ళు, దుర్మార్గులు ఉంటారు. మనం చెడు ఎవరు చేసినా వారిని నిస్వార్థంగా ఖండించాలి, అలాగే మంచి ఎవరు చేసినా వారిని మనం నిస్వార్థంగా అభినందించాలి. అదే మన భారతీయత. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.